హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ వివిఎం కెరియర్ మేకర్స్. ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో ఉద్యోగం ఎంటీఎస్ మల్టీ టాస్కింగ్ స్టాఫ్ డిఈఓ డేటా ఎంట్రీ ఆపరేటర్ జాబ్కి నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. 10వ తరగతి పాసు, ఇంటర్ పాస్ అయిన వారు దీనికి అప్లై చేసుకోవచ్చు. సొంత రాష్ట్రాల్లో ఉద్యోగము, ఎటువంటి ఎగ్జామ్ లేదు, ఎక్స్పీరియన్స్ లేదు. వయసు కోసము, అర్హత కోసము, జీతం ఎంత, సిలబస్సు, ఎంపిక విధానము, ఫుల్ డీటెయిల్స్ చెప్పే ముందర మన ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. రోజుకి 2 వీడియోస్ నేను ఎంప్లాయ్మెంట్ కోసం అయితే చేస్తాను. అది మీకు డైరెక్ట్గా వస్తుంది. బెల్ ఐకాన్ నొక్కండి, షేర్ చేయండి. మీకు ఉపయోగపడకపోయినా కానీ మీ ఫ్రెండ్స్కి కానీ కొలీగ్స్ కానీ వారికి ఉపయోగపడుతుంది కాబట్టి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఈ ఉద్యోగం మనకి హైదరాబాద్లో కూడా ఒక వేకెన్సీ అయితే ఉంది. క్వాలిఫికేషన్ 10వ తరగతి పాసు. మనకి శాలరీ వచ్చి 23,218 రూపాయలు. అలాగా ఆల్ ఇండియాలో అన్ని చోట్ల మీరు ఉద్యోగం చేసే అవకాశం అయితే ఉంది కాబట్టి మీరు అప్లై చేయొచ్చు. మీరు డ్రైవర్ అయితే 10వ తరగతి పాస్ అయ్యి 3 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంటే డ్రైవింగ్లో, లైసెన్స్ కూడా ఉన్నవారికి 25,506 రూపాయలు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. డిఈఓ కోసం అయితే ఇంటర్మీడియట్ చదివి టైపింగ్ వచ్చిన వారు దీనికి అప్లై చేసుకోవచ్చు. దీంట్లో ఎంటీఎస్ జాబులు అయితే చాలా ఉన్నాయి. ఒకవేళ జిఎస్ ఆపరేటర్ కింద మీరు ఉంటే డిగ్రీ చదివిన వారైతే దీనికి అప్లై చేసుకునే అవకాశం ఉంది. టోటల్ మనకి 17 పోస్టులు అయితే దీంట్లో ఉన్నాయి. మనకి ఎలా అప్లై చేయాలంటే ఇది ఆఫ్లైన్ మోడ్లో అప్లై చేయాలి. నేను కింద ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దానికి ఫామ్ని స్పీడ్ పోస్టు, రిజిస్టర్ పోస్టులో దీన్ని పంపించవలసి ఉంటుంది. డిమాండ్ డ్రాఫ్ట్ తీసుకోవాల్సి వస్తుంది. ఎవరి పేరు మీద? బ్రాడ్కాస్ట్ ఇంజనీరింగ్ కన్సల్టెంట్ ఇండియా లిమిటెడ్, నోయిడా నుంచి తీసుకోవాల్సి వస్తుంది. ఎస్సీ, ఎస్టీ, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్కి ఎటువంటి ఫీజు అయితే లేదు. తర్వాత అదర్ ఆల్ కేటగిరీ వారికి 295 రూపాయలు డిమాండ్ డ్రాఫ్ట్ తీసుకుని అప్లికేషన్తో పలంగా మీకు దీన్ని డిమాండ్ డ్రాఫ్ట్ని పెట్టి రిజిస్టర్ పోస్టు చేయవలసి ఉంటుంది. దీనికి ఎన్వలప్ మీద ఏం రాయాలంటే, మీరు దేనికి అప్లై చేసుకుంటున్నారు, అప్లికేషన్ ఫర్ షుడ్ బి అని రాసి పెద్ద పెద్ద అక్షరాలతో రాసి అడ్వర్టైజ్మెంట్ నెంబరు, పోస్ట్ అప్లైడ్ ఫర్, దీంట్లో చాలా పోస్టులు ఉన్నాయి కదా, పోస్ట్ అప్లై దేనికి చేస్తున్నారు పెట్టి ఇక్కడ అడ్రస్ ఇవ్వడం జరిగింది. ఈ అడ్రస్కి మీరు పంపించవలసి ఉంటుంది. నోయిడాకి పంపించవలసి ఉంటుంది. దాంతో ఫలంగా మీకు ఏమేమి సర్టిఫికెట్లు కావాలంటే సెల్ఫ్ అటెస్టెడ్, అంటే మీ ప్రతి దాని మీద జిరాక్స్ మీద సెల్ఫ్ అటెస్టెడ్ అని రాసి సంతకం పెట్టవలసి ఉంటుంది. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషను 10th క్లాసు, ఇంటర్మీడియట్ పాస్ అయితే బర్త్ సర్టిఫికేట్ పంపించవలసి ఉంటుంది. క్యాస్ట్ సర్టిఫికేట్ ఎస్సీ, ఎస్టీ వారు, ఓబీసీ వారు దీన్ని పంపించవలసింది. ఏదైనా వర్క్ ఎక్స్పీరియన్స్ ఉంటే దాని సర్టిఫికేట్ పెట్టాలి. పాన్ కార్డు పెట్టాలి, ఆధార్ కార్డు పెట్టాలి. మీరు కాపీ ఆఫ్ ఈపీఎఫ్, ఈఎస్ఐ కార్డు ఉంటే దానికి పెట్టవలసి ఉంటుంది. బ్యాంక్ పాస్బుక్ కాపీ అయితే పెట్టవలసి ఉంటుంది. ఫుల్ డీటెయిల్స్ ఉండాలి. ఫస్ట్ పేజ్ పెట్టవలసి ఉంటుంది. ఒకసారి మీరు అప్లికేషన్ పెట్టిన తర్వాత, ఫీజు పేమెంట్ చేసిన తర్వాత రిటర్న్ అయితే ఎవరనేసి నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. మీరు పూర్తి డీటెయిల్స్ కావాలంటే www.becl.cvmలోకి వెళ్ళి ఒకసారి అయితే పూర్తిగా చూడండి. దీనికోసం ఫుల్ డీటెయిల్స్, ఎటువంటి క్వారీస్ ఉన్నా కానీ ఇక్కడ నెంబర్ ఇవ్వడం అయితే జరిగింది. ఈ నెంబర్కి ఫోన్ చేసి మీరు ఏమైనా డౌట్స్ ఉంటే క్లియర్ఫై చేసుకోవచ్చు. లేదా మెయిల్ ద్వారా అయినా మీరు పంపించవలసి ఉంటుంది. ఇక్కడ ఈ అప్లికేషను మనకి ఎప్పుడులా పంపించాలి, 30/7/2025 సాయంత్రం 6 గంటల లోపు మీకు పంపించవలసి ఉంటుంది. అప్లికేషన్ ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ మీకు ఏ పోస్ట్కి అప్లై చేసుకున్నా అది రాయవలసి ఉంటుంది. ఇక్కడ రిజిస్ట్రేషన్ ఫామ్ ఇది. తర్వాత క్యాండిడేట్స్ పేరు, ఫాదర్ నేము, ఫోటో అంటించవలసి ఉంటుంది. డేట్ ఆఫ్ బర్త్ మీది, ఆధార్ కార్డు నెంబరు, తర్వాత ఎప్పుడైనా ఎంప్లాయ్ మీరు ఎక్కడైనా చేసి ఉంటుంది, పాన్ కార్డు, తర్వాత ఏ కేటగిరీలో వస్తారో ఆ కేటగిరీ, మీరు మ్యారేజ్ అయితే మ్యారేజ్, నేషనాలిటీ, రిలీజియన్, తర్వాత పర్మనెంట్ నెంబరు, కరస్పాండెన్స్ నెంబరు, ఈమెయిల్ ఐడి, మొబైల్ నెంబర్లు 2 ఇవ్వాల్సి ఉంటుంది. ఎడ్యుకేషన్
డీటెయిల్స్ అన్నీ ఇక్కడ 10th ఎక్కడ చదివారు, ఏం చదివారు అన్నీ ఫిల్ చేయవలసి ఉంటుంది. ఎక్స్పీరియన్స్ ఉంటే ఎక్స్పీరియన్స్ మీరు నింపండి. ఎన్ని సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉంది. మీరు రిఫరెన్స్ ఎవరైనా మీకోసం తెలిసిన వాళ్ళు ఇద్దరు కాంటాక్ట్ పేర్స్ అయితే దీంట్లో ఇవ్వాల్సి ఉంటుంది. లాంగ్వేజ్ ఏ లాంగ్వేజ్ తెలుగు వస్తే చదవడం వచ్చా, మాట్లాడడం వచ్చా, రైటింగ్ వచ్చా అనేసి ఇక్కడ రాయవలసి వస్తుంది. మీకు ఏమేమి లాంగ్వేజ్ వస్తాయో మీకు ఆల్రెడీ డీటెయిల్గా చెప్పడం అయితే జరిగింది. ఇక్కడ ఏ సర్టిఫికెట్లు కావాలి సెల్ఫ్ అటెస్టెడ్ చేసి మీకు పంపించవలసి ఉంటుంది. ఈ జాబ్ ఎక్కడి నుంచి వచ్చిందంటే బ్రాడ్కాస్టింగ్ ఇంజనీరింగ్ కన్సల్టెంట్ ఇండియా లిమిటెడ్ నుంచి నోయిడా నుంచి రావడం అయితే జరిగింది. ఇది అడ్వర్టైజ్మెంట్ నెంబరు 520. ఇది కాంట్రాక్ట్ బేస్ కోసం మీకు ఇంట్రెస్ట్ ఉన్నవారు దీనికి అప్లై అయితే చేసుకోవచ్చు. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్. బాయ్.